నా పేరు పిల్లి వెంకటేష్, అలియాస్ వెంకటేశ్వరరావు. మాది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. మా మండలంలో ఒక కుగ్రామంలో జన్మించాను 76లో. నేను చిన్నతనంలో ఎడ్లబంజర్ అనే గ్రామంలో 5వ తరగతి వరకు విద్య కొనసాగించాను. అక్కడి నుంచి 6వ తరగతి వరకు పెనుబల్లి విఎం మంజర జడ్పిఎస్ స్కూల్లో చదువుకున్నాను. ఆ చదువుకునే క్రమంలోనే నాకు ఉద్యమాల ప్రభావం అప్పుడే పడింది. మా ఉపాధ్యాయులు ఒక అతను ఒక అస్తిత్వోద్యమంలో ఉన్నాడు. ఆయన ప్రభావంతోనే నేను కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే ఒక గ్రంథం, మహోపాధ్యాయులు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్ రాసినటువంటి గ్రంథాన్ని నేను 6వ తరగతి 7వ తరగతుల చదివే సమయంలోనే నేను దాన్ని చదవటం జరిగింది. సరే, ఏ మేరకు అర్థమైందనేది ఒక అంశం, కానీ నా భావజాలం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి హై స్కూల్లో కూడా విద్యార్థి ఉద్యమాల పాత్రలో చురుగ్గా పాల్గొనేవాడిని. అప్పట్లో పీడిఎస్యుని, ఎస్ఎఫ్ఐని రకరకాలు ఇప్పటికీ ఉన్నాయనుకోండి, అప్పట్లో చురుగ్గా ఉండేవి. సో ఆ ఉద్యమాల్లో పీడిఎస్కి దగ్గరగా, ఎస్ఎఫ్ఐకి దగ్గర అని కాకుండా ఒక స్వతంత్రంగా ఉంటూనే ఉద్యమంలో పాల్గొనేవాడిని. ఆ క్రమంలో నేను ఎన్నోసార్లు స్కూల్ బహిష్కరణకు గురయ్యాను. శర్మ గారు అనే ఒక మా స్కూల్ హెడ్ మాస్టర్ నన్ను ఎన్నోసార్లు స్కూల్ నుంచి బహిష్కరించారు. కారణం ఏంటంటే, పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తున్నావు నువ్వు అని చెప్పేసి బహిష్కరించారు. ఎందుకంటే ఏదన్నా చిన్న విషయమైనా కానీ ఉద్యమ క్రమం తీసుకుని, ఉద్యమ రూపాన్ని తీసుకుని దాన్ని సమస్య పరిష్కరించేవాడిని. ఆ క్రమంలో ఉద్యమే ఊపిరిగా బతికాను. అట్లా అని చదువుల్లో నేనేమీ వెనకబడలేదు. హై స్కూల్లో ఉండగా కూడా చదువుల తల్లి ముద్దుబట్టుగానే ఉన్నాను. నేను 10వ తరగతిలో మ్యాథమెటిక్స్లో 100కు 100 మార్కులు కొట్టి గోల్డ్ మెడలిస్ట్ సంపాదించాను. అప్పుడు పంచాయతీ శాఖ మినిస్టర్ అయినటువంటి జలగం ప్రసాదరావు గారి చేతుల మీదుగా ఆ గోల్డ్ మెడల్ నేను అందుకోవడం జరిగింది. అక్కడి నుంచి గౌట్ పాలిటెక్నిక్ కొత్తగూడెంలో నేను హై స్కూల్ విద్య అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇవే ఉద్యమాలతో మమేకమయ్యేవాడిని. ఏ ఉద్యమం ఎట్లా చేసినా కానీ నాలో ఒక వెలితుండేది. ప్రతి ఉద్యమంలో కూడా అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉద్యమాలు చేయటం, అగ్రవర్ణాలు దీనిని క్యాచ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఉద్యమ క్రమంలో ప్రతి కూడా. సో దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తే ఎట్లుంటుంది అనే ఆలోచనతో రగులుతూ మదన పడుతూ ఉండేవాడిని నా మనసులో. ఆ క్రమంలోనే ఒక కొత్త విద్యార్థి సంఘాన్ని నేను కొత్తగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది, ఒక టెక్నికల్ స్టూడెంట్గా. ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ అక్కడ కూడా బ్రహ్మాండమైన ఉద్యమాలు చేసాం. ప్రిన్సిపాల్కి వ్యతిరేకంగా, ఆయన చేస్తున్న అరాచ్మెంట్కి కానీ, లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా మేము ఉద్యమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ క్రమంలో చాలా ఇబ్బందులు గురి చేసి చివరికి నీకు సర్టిఫికెట్ ఏమైనా పో అనే స్థాయికి కూడా ఒక ప్రిన్సిపాల్ వచ్చాడు అక్కడ కొత్తగూడెంలో. నేను నేర్చుకున్న విద్య అంతా నా మెదడులో ఉన్నది, నాకు సర్టిఫికెట్లు అవసరం లేదు, మీరు ఇచ్చే కాగితాలు నాకు అవసరం లేదు, నా మెదడులో ఉన్నది నేను బతకడానికి సరిపోతుంది, సర్టిఫికేట్ ఇచ్చే ఉద్యోగాలు నాకు అంతగా అవసరం లేకపోవచ్చు, నాకు 3 పూట్ల తిని దొరికితే చాలు, పంచభక్ష ప్రమాణాలతో నాకు అవసరం లేదని చెప్పి వారితో నేను అనటం జరిగింది. స్టాలిన్ అనే ఒక ఉపాధ్యాయుడు నన్ను గుండెలకు హత్తుకొని చాలా ఆప్యాయతగా, నీలాంటి ఉద్యమకారుడు ఎప్పుడూ ఉండాలమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా తలనిముతూ మున్ముందుకు నడిపించాడు నన్ను. సరే, ఏదేమైనప్పుడు కూడా ఉద్యమాల క్రమంలో నా మీద కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్నది. ఆ ప్రభావంలో నేను ఎన్నో పుస్తకాలు, వేల కొలది పుస్తకాలు చదివి ఒక రకంగా నాలెడ్జ్ని సముపార్జించుకున్నాను. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కానుంచి మొదలై దాస్ క్యాపిటల్తో ది మాస్కో, లియో టాల్స్టాయ్ రాసినటువంటి వార్ అండ్ పీస్, ఇలా ఒక గ్రంథం అని కాదు ఎన్నో గ్రంథాలు చదవటం జరిగింది. ఎందుకంటే నేను సహజంగా ఇప్పుడు బేసికల్గా ఇంజనీరింగ్ అయినప్పుడు కూడా ఒక హిస్టరీ విద్యార్థి, ఒక ఎకనామిక్స్ విద్యార్థి అనుకునే తట్టుగా ఎదుటివాళ్ళు నేను ఈ సాహిత్యాన్ని చదవటం జరిగింది. ఆ రకంగా మున్ముందుకు పోతూ నేను ఈ తెలుగు, ఎకనామిక్స్, హిస్టరీ అన్నిట్లో ఎంతో కొంత నా పరిధిలో ప్రావీణ్యం సంపాదించి ఒక ప్రొఫెసర్తోనో ఇంకో వ్యక్తితోనో చర్చల్లో పాల్గొంటూ నా మేధాశక్తిని పెంచుకుంటూ మున్ముందుకు పోతూ నలుగురు పేదలకి, నలుగురు దళితులకి ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని నన్ను నేను కొంతమేరకు మౌల్డ్ చేసుకున్నాను. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే కొత్తగా ఎప్పుడు వచ్చింది కాదు తెలంగాణ ఉద్యమం, ఎప్పటి నుంచో, నాకంటే చిన్నతనం నుంచి మా తాత నుంచి ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది, 1954 ప్రాంతంలో ఉన్నది.
అయితే కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించటం, ఈ క్రమంలో ఒక రాజకీయ పార్టీగా అవతరించి ఆయన చెప్పిన మాటలను నమ్మి ఎందరో ఆయన పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. అదే క్రమంలో నేను కూడా ఆకర్షితున్నాయి. సత్తుపల్లి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం అంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి నేను ఒక సమిధలా పనిచేసి చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఇప్పుడు నేను గద్దర్ వచ్చినా అక్కడికి ఎవరొచ్చినా అందులో ముందు నడిపిస్తూ నేనే ఉంటూ అక్కడ తెలంగాణ జెండా ఎప్పటికీ రెపరెపలాడుతుందంటే కారణం ఈ పిల్లి వెంకటేష్, అందులో నోడో. ఇప్పుడు కూడా అక్కడ నా శిష్యులు కొంతమంది ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సరే, నాకు తెలిసిన రూపంలో నేను ఉద్యమాన్ని నడిపిస్తున్నాను. ఈ గమలో ఉద్యమాలకే నాకు ఏమాత్రం తేడా విడదీయరాని బంధం ఎప్పటికీ ఉన్నది. నాకు ఉద్యమాలకే నాకు కొన్ని అస్తిత్వ ఉద్యమాల ప్రభావం నా మీద పడ్డాయని గతంలోనే చెప్పాను నేను. ఆ ఉద్యమ క్రమంలో ఇంకా ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొన్నాను. నా విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఏ ఉద్యోగంలో చేసినా ఈ ఉద్యమ స్ఫూర్తి ఉండటం మూలాన నేను ఉద్యోగంలో సరిగా ఇమ్మడలేకపోయాను. అందుకని ప్రస్తుతం ఈ తెలంగాణ ఉద్యమంలో మున్ముందుకు దిగుతూ ఎంతో ముమ్మరంగా ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. ఆ క్రమంలోనే తెలంగాణ యువ కెరటాలు అనే సంస్థను స్థాపించి దానికి ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఈ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో నేను నడుస్తూ ఉన్నాను. మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పాత్ర గురించి ఒకసారి చెప్పుకోవాల్సి వస్తే, తొలిదశ ఉద్యమం ఎంత స్వచ్ఛందంగా ఉన్నదో మలిదశ ఉద్యమంలో మనోళ్ళు ఉద్యమాన్ని నీరుగార్చారు. రాజకీయ పార్టీలకి దగ్గరికి, వాళ్ళ నీడల దగ్గరికి పోతూ వీళ్ళ ఉద్యమాన్ని స్వచ్ఛత కోల్పోయారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ తీసుకున్న ఉద్యమాల చరిత్రలో విద్యార్థులే ప్రముఖ పాత్ర పోషించారు. రష్యా తీసుకున్నా, చైనా తీసుకున్నా, పోలాండ్ తీసుకున్నా, నీకు క్యూబా తీసుకున్నా, బొలివియా తీసుకున్నా, అర్జెంటీనా తీసుకున్నా, శాంటియాగో, పెరమారిగో మొదలగు ఉద్యమాల చరిత్రలు తీసుకున్నా కానీ విద్యార్థులదే ప్రముఖ పాత్ర. అయితే ఇక్కడ తెలంగాణలో కూడా విద్యార్థులే ప్రముఖ పాత్ర. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో ఈ తెలంగాణ విద్యార్థులంతా కూడా ఏం చేస్తున్నారంటే, ఈ నాయకులు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే ఈ నాయకులు ఉన్నారో, ఈ నాయకులు రాజకీయ నాయకుల యొక్క నీడి నీళ్ళలోకి వెళ్ళి వాళ్ళ పంచన చేరి వాళ్ళు ఇచ్చే పదే పరకలకు ఆశపడి ఉద్యమాన్ని పక్కతో పట్టిస్తున్నారు తప్పితే ఒక నిజమైన ఉద్యమంగా ఇప్పుడు తీసుకురాలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ ఉద్యమాలు నేను మొదట్లోనే చెప్పాను, ఉద్యమాలు చేసే ప్రతి వ్యక్తి ఇక్కడ దాదాపుగా దళితులే. 95% దళితులే. ఇవాళ 600 మంది బిడ్డలు చచ్చిపోయారంటే అందులో 98% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలు తప్పితే మరొకరు కాదు. ఇవాళ మా బిడ్డలు చచ్చిపోయారు అని ప్రగల్భాలు పలుకుతూ టీవీలలో మాటలు చెప్తున్నారు ఈ అగ్రవర్ణ నాయకులు. వారి బిడ్డలు ఎవరూ చావలే, మొత్తం మా దళిత బిడ్డలే చచ్చారు తప్పితే వారి బిడ్డలు క్షేమంగా చట్ట పరిధిలో వాళ్ళు ఉద్యమాలు చేస్తూ చట్టానికి వెలుపల మమ్మల్ని ఉద్యమం చేపిస్తూ రెచ్చగొట్టుతే వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ నాయకులు. కృష్ణాలు పోసుకుని ఒక నాయకుడు, పీక కోసుకుంటనేది ఇంకొక నాయకుడు. ఈ రకంగా మమ్మల్ని దళితులను రెచ్చగొడుతూ చట్టానికి వెలుపల ప్రవర్తించేటట్టు చేస్తూ మమ్మల్ని జైళ్ళల్లో పెట్టే స్థితిలోకి తెస్తున్నారు ఈ నాయకులు. అంతే తప్పితే మా పురోగాభివృద్ధిని ఎంత మాత్రం పట్టించుకోకుండా, మా చదువుల్ని మాత్రం పట్టించుకోకుండా, మా క్షేమ సమాచారాన్ని మాత్రం పట్టించుకోకుండా ఈ రోజున ఈ అగ్రవర్ణ బూర్జువా దళారీ నాయకులు ఈ రకంగా తయారయ్యారు. నేను అదే మా దళిత విద్యార్థులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే, వాళ్ళిచ్చే దుర్మార్గమైనటువంటి పిలుపుల్లో మనం పాల్గొని మనం సమిధలం అవ్వద్దు, మనం సొంతంగా పిలుపునిచ్చుకుందాం, అవసరమైతే మన పిలుపుల్లో మనమే పాల్గొందాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో జరిగే ఉద్యమాలు ఈ దిశగా ఉంటే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు పొద్దున తెలంగాణ ఏర్పడ్డా కానీ అక్కడున్న అగ్రవర్ణ భూస్వాముల చేతులు, అంటే ఆంధ్రాలో ఉన్న అగ్రవర్ణ భూస్వాముల చేతుల్లో నుండి ఇక్కడ తెలంగాణలో ఉన్న అగ్రవర్ణ భూస్వాముల చేతుల్లో కేవలం అధికార మార్పిడి మాత్రమే జరుగుతుంది తప్పితే ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎంత మాత్రం ప్రాధాన్యత ఉండదు. కాబట్టి రాబోయే తెలంగాణలో మనకి ప్రాతినిధ్యం ఉండాలి, మనమే ఈ తెలంగాణ నేర్చుకోవాలని, ఎవరో ముఖ్యమంత్రి ఇస్తే మనం తీసుకునే స్థితిలో మనం లేము అని నేను ఘంటాపదంగా ఒక మాట చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఉద్యమాల పాత్ర పూర్తిగా మనదే, మన దళితులది, మన బహుజనులది మనకే ఉండాలి. ఇక ఎంత మాత్రం ఎవరు గొడుగుల కింద పనిచేయం. దయచేసి ఇప్పుడు పనిచేస్తున్న విద్యార్థి నాయకులకి నేను చేతులెత్తి ఒక విషయంలో దండం పెడుతున్నాను, వారి పంచకపోవద్దు.
ఎవరైతే అక్కడ ఉన్న బూర్జువాళ్ళు మిమ్మల్ని ప్రలోభపెట్టి మీకు ఎంపీ సీట్ ఇస్తాం, మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాం అనే ప్రలోభాలకు పోకుండా స్వతంత్రంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉద్యమాన్ని నిర్మించుకొని ఎంతో నిజాయితీ, నీతి, నిబద్ధతతో మున్ముందుకు పోతే ఈ రాబోయే తెలంగాణలో మనం సాధించుకోబోయే తెలంగాణలో మన ప్రాతినిధ్యం తప్పకుండా ఉంటుంది అని నేను మనవి చేస్తున్నాను. Any question?